ఈ వీడియోలో చెప్పిన మాటలు గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి చరిత్ర బుక్ లో ఉన్న కొన్ని పేజీలు, ప్రధాన అర్చకుల మాటలు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన చిత్రం, ఎన్టీఆర్ తీసిన శ్రీ తిరుపతమ్మ కథలో ఉన్న కొన్ని మాటలను ఆధారం చేసుకుని రూపొందించింది. దీంట్లో తెలిసి తెలియక తప్పులేమని చేసుంటే మన్నించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా శర్మం, తల్లి శర్మం. పెనగంజ్ ప్రోలు భక్తుల విశ్వాసానికి నిలయం, తల్లి కరుణకు చిరునామా. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా సంవత్సరాలుగా చాలా మంది మనుషుల్లో తిరుగుతున్న ఒక ప్రశ్న: అమ్మవారు అసలు పుట్టినిల్లు ఏది? గోపినేనిపాలెమా లేక అనిగిళ్ళపాడ? ఎందుకంటే ఇప్పటికీ పుట్టింటి పసుపు కుంకుమ అనిగిళ్ళపాడ నుంచి వస్తుంది. అందుకే చాలా మంది అదే అమ్మవారి పుట్టింటి ఊరని నమ్ముతున్నారు. కానీ నమ్మకం ఒకటి, చరిత్ర ఒకటి. ఈ రోజు భాగోద్వేగంతో కాదు, ఆధారాలతో మాట్లాడదాం. మొదట చరిత్రలోకి వెళ్దాం. పాత చరిత్ర పుస్తకాలు, వంశీయ వాళ్ళ వివరాలు, ప్రధాన అర్చకులు రాసిన అమ్మవారి జీవిత చరిత్ర, వీటన్నిటిలో కూడా ఒక స్పష్టత ఉంది. అమ్మవారి పుట్టింటిల్లు గోపినేనిపాలెం అని ప్రస్తావించబడింది. ఇది కేవలం ఒక గ్రామం పేరు కాదు, అది చరిత్రలో నమోదైన జన్మస్థలం. పాత రికార్డుల్లో గోపినేనిపాలెం అనే పేరు పదే పదే కనిపిస్తుంది. అమ్మవారి కుటుంబ వంశీయ వివరాల్లో కూడా అదే వైపు చూపిస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో తీసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి సినిమాలో కూడా అమ్మవారి పుట్టినిల్లు గోపినేనిపాలెం అని చూపించారు. అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూపొందించిన చిత్రంలో కూడా గోపినేనిపాలెం అని ప్రస్తావనించారు. గోపినేనిపాలెంలో నేను మీ చెల్లెని అసలు చూడలేదు. అంటే చరిత్ర ఆధారాల ప్రకారం గోపినేనిపాలెం వైపు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు అసలు సందేహం వస్తుంది. పుట్టినిల్లు గోపినేనిపాలెం అయితే పుట్టింటి పసుపు కుంకుమ ఎందుకు అనిగిళ్ళపాలెం నుంచి వస్తున్నాయి? ఇది చాలా సహజమైన ప్రశ్న. మన సంస్కృతిలో పుట్టింటి పసుపు కుంకుమ అనేది ఒక గొప్ప ఆచారం. అది అమ్మవారి మాతృకుల ఇల్లు నుంచి రావాలి, అంటే జన్మస్థలం నుంచి రావాలి. అయితే అనిగిళ్ళపాడు ఎందుకు? ఇక్కడ ఒక చరిత్రాత్మక సంఘటన ఉంది. పూర్వం ప్రధాన అర్చకులు పుట్టింటి పసుపు కుంకుమ తీసుకురావడానికి గోపినేనిపాలెం వెళ్లారు. అది అప్పటి ఆచారం ప్రకారం సహజమే. కానీ ఆ సమయంలో గోపినేనిపాలెం గ్రామ పెద్దలు అక్కడి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైన విధంగా పసుపు కుంకుమ పంపే పరిస్థితి లేదు. అప్పుడేమైంది? పక్కనే ఉన్న అనిగిళ్ళపాడు గ్రామంలో అమ్మవారి బంధువులుగా ఉన్న కుటుంబాలను సంప్రదించారు. ఆ గ్రామ పెద్దలు గౌరవంగా ముందుకొచ్చారు. అమ్మవారి ఆచారం ఆగకూడదు అని బాధ్యత తీసుకున్నారు. అక్కడి నుంచి మొదటిసారిగా పుట్టింటి పసుపు కుంకుమ పంపించారు. అది ఒక అవసర పరిస్థితి, కానీ ఆ అవసరం ఆచారంగా మారింది. మన సంస్కృతిలో ఒకసారి ప్రారంభమైన ఆచారం తరతరాలుగా కొనసాగుతుంది. ఇలా అలవాటుగా అయితే ఆ అలవాటు సాంప్రదాయం అయింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే పుట్టింటి పసుపు కుంకుమ అనిగిళ్ళపాడు నుంచి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పసుపు కుంకుమ వస్తున్న స్థలం, ఆచారంగా కొనసాగుతున్న గ్రామం, పుట్టినిల్లు, చరిత్రలో నమోదైన జన్మస్థలం, ఇవి రెండూ ఒకటే కావాల్సిన అవసరం లేదు. చరిత్ర ప్రకారం అమ్మవారి పుట్టినిల్లు గోపినేనిపాలెం, ఆచారం ప్రకారం పసుపు కుంకుమ అనిగిళ్ళపాడు నుంచి వస్తుంది. ఇవి రెండు నిజాలు, కానీ రెండు వేరు నిజాలు. కొంతమంది ఇలా అంటారు: పసుపు కుంకుమ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అదే పుట్టింటి గ్రామం అంటారు. ఇది భాగోద్వేగానికి సరైనట్టుగా అనిపిస్తుంది, కానీ చరిత్ర ప్రకారం అది పూర్తిగా సరైన నిర్ణయం కాదు. చరిత్ర నిర్ణయించేది ఆధారాలు, ఆచారం నిర్ణయించేది సాంప్రదాయం. రెండు గౌరవించాలి, కానీ కలపడకూడదు. అమ్మవారి మహిమలు ఏ ఒక్క గ్రామానికి పరిమితం కాదు. ఆమె మహిమలు భక్తితో ఉన్న విశ్వాసంతో ఈ విశ్వం మొత్తానికి ఉంటుంది. గోపినేనిపాలెం అమ్మవారి జన్మస్థలం, అనిగిళ్ళపాడు ఆచార పరిరక్షణలో భాగమైన ఒక గ్రామం. రెండింటిని గౌరవించాల్సిందే. మనకి అవసరం గొడవ కాదు, స్పష్టత. మనకి అవసరం విభేదం కాదు, చరిత్ర మీద ఉన్న అవగాహన. మన సంస్కృతి చాలా గొప్పది, మన ఆచారాలు చాలా పవిత్రమైనవి, కానీ వాటిని వెనకున్న చరిత్రను తెలుసుకోవడం కూడా ఇంకా గొప్పది. ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంది ఏమిటి? అమ్మవారి అసలు పుట్టినిల్లు గోపినేనిపాలెం, పుట్టింటి పసుపు కుంకుమ వస్తున్న ప్రదేశం అనిగిళ్ళపాడు. కారణం, పూర్వంలో జరిగిన ఆర్థిక పరిస్థితుల వల్ల ఆచారం మారింది. ఇది చరిత్ర చెబుతున్న స్పష్టమైన వివరణ. చివరిగా ఒక మాట: అమ్మవారి మహిమలు మన భక్తిలో ఉండాలి, ఆమె ఆశీస్సులు మన జీవితంలో ఉంటాయి. గ్రామాల మధ్య తేడాలు కాదు, మనుషుల మధ్య ఏకత్వం ముఖ్యం. జై లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, జై గోపేశం.